అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచర్, బాలత్రిపుర సుందరి ఉపాసకురాలు డాక్టర్ ఆర్వి సుధా గారు. మరి ప్రతి నెల లాగానే మనం ఈ నెల కూడా ఈ అక్టోబర్ లో మేష ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకొని వాళ్ళ జీవితాన్ని మంచి మార్గంలో పెట్టుకోవడానికి ఎలా ఉండాలి అనేది వివరించడానికి మేడం మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఈ అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు, నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు ఒకసారి వివరించండి. ఎప్పటికైనా లైఫ్ అంటే మిశ్రమమే, అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి. ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలైనా సరే, ఏ నెల ఫలితాలైనా సరే, చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు, మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని. అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట. గ్రహస్థితి తెలియకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ కింద అయిపోతుంది. ఎవరైనా చెప్పేయచ్చు. అంటే నీ మొహం చూసి మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు, ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే. ఇప్పుడు కొయ్య వాళ్ళు చెప్తారు, అలా అవుతుంది. సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి. మీ జాతకం ఒకటి, కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది, మనం చెప్పలేము అలాగా. సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి, ఏ డిగ్రీలో ఉంటాయి, ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట. కానీ మనం ఏంటంటే 9 గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం 9 గ్రహాలు 12 రాసులు మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గ్రహాలు ఈ 12 రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి, ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట. సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది, ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం. నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట. శనీశ్వరుడు ఎందుకు అంటున్నామంటే ఆయనే ఆయుకారకుడు, కర్మకు కూడా ఆయనే కారకుడు. కర్మ అంటే ఏంటి? మనం చేసే పనే మనకి కర్మ. దాంతో పాటే మనకి రిటర్న్స్ వస్తాయి, దాంతో పాటే మనకి బాధలు వస్తాయి. అంటే రోజువారు మనం ఏం పని చేస్తున్నాం దాన్ని బట్టి. సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. నవంబర్ 28 కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉంది, ఇప్పుడేమో కుంభరాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ బెనిఫిట్ గ్రహం అని చెప్పేది, బలంగా ఒక చోట కూర్చుంటారు, ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం. సో గురువు ఏంటంటే ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన ఈ నెల 18th అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆయన ఎగ్జాల్టేషన్కి వస్తారు, అంటే ఉచ్చ స్థితికి వస్తారు అనమాట. కుజగ్రహం గురించి, కుజుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. తుల నుంచి 27th అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో సింహంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్, మనకి అన్ని బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాము. సూర్యగ్రహం, సూర్యగ్రహం ఏమో మనకి 17th అక్టోబర్ కి తులకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు. శుక్రుడేమో కన్యకి 9th అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట. ప్రస్తుతం వీనస్ కేతు కలయిక మనకి సింహంలో ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన ఏంటంటే డెబిలిటేషన్ కి వెళ్తున్నారు. అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ అవుతారు అనమాట. సో 17th అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది బుధ గ్రహం గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన 3rd అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే 24th అక్టోబర్ కి వృశ్చికానికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట. ఇవి గ్రహస్థితులు. సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తుంది జూపిటర్, అలాగే సన్ డెబిలిటేషన్ కి వెళ్తోంది. సో ఇవేంటంటే మనం చూసాము అంటే 12 రాసుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుంది అంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే సింహ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది, అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది. అలాగే ఏంటంటే
కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది, ధనుర్కి బాగుంటుంది, మకరానికి కూడా బాగుంటుంది. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు. అలాగే వీనస్ మనం చూసాము అంటే 6th హౌస్కి వెళ్తున్నారు అనమాట. అంటే ఏంటి, కన్యకి వెళ్తున్నారు, కానీ 5th హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుండదు అనమాట. ఏవే రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మేడం, ఇప్పుడు మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. కర్కాటక రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ మిశ్రమ ఫలితాలు ఎందుకు చెప్తున్నాము అంటే మనం సెకండ్ లార్డ్ చూసామంటే ఆయన డెబ్యుటేషన్కి వెళ్తున్నారు 17th. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏదైనా సరే మిశ్రమమే. నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఎత్తు తగ్గులు అనేది కామన్ లైఫ్ లో. సో ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు పాజిటివ్ ఉండదు, ఎప్పుడు నెగిటివ్ ఉండదు, ఎప్పుడు డబ్బు వస్తూనే ఉండదు. డబ్బు వెళ్తేనే మనకి డబ్బు వస్తుంది, అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది కామన్ అన్నమాట. కానీ వీళ్ళకి ఏంటంటే బాగుంటుంది ఈ నెల, కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే సెకండ్ లార్డ్ ఏంటంటే మనకి 4th లో డెబిలిటేషన్ లో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే 3rd లార్డ్తో కలయిక కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూసినప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి గురువు అయ్యారు. గురువు ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి సెకండ్ అంటే 18th వస్తున్నారు. సో అప్పటి నుంచి వీళ్ళకి బాగుంటుంది. అంటే ఏంటంటే గురు చూపు అన్నిటిని తీసేస్తుంది అంటారు అనమాట. నెగిటివ్ ఆస్పెక్ట్స్ని తీసేస్తుంది, అన్ని పాజిటివ్గా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. సో దేంట్లో బాగుంటుంది, కెరీర్ పాత్లో బాగుంటుంది, అంటే ఫ్యామిలీ లైఫ్లో కూడా బాగుంటుంది అనమాట. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే 9th లార్డ్ అక్కడే ఎగ్జాల్టేషన్లో ఉన్నారనమాట. సో తప్పక ఏంటంటే భాగ్యం అనేది డెవలప్ అయ్యింది. సో అందుకని అదృష్టవంతులు అనే చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే యూట్యూబ్ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారో వారికి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి, ఎందుకంటే డబ్బు వచ్చే సూచనలు మనకి అనిపిస్తాయి. భాగ్యం డెవలప్ అయింది, ఇంకేం కావాలి. సో ఏది చేసినా వాళ్ళకి బాగుంటుందని చెప్పాలన్నమాట, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్. అండ్ ఆల్సో ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే కూడా కొత్తగా స్టార్ట్ చేయొచ్చు, కొత్తగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. అంటే దాంట్లోనే బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అందుకనే నెలలోనే అన్ని పెట్టేస్తారని మనం చెప్పట్లేదు, దాని సూచనలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ అవుట్కమ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అదొకటి కాకుండా స్పిరిచువాలిటీ కూడా డెవలప్ అవుతుంది. నువ్వు యూట్యూబ్ అన్నావు కనుక భక్తి రంగంలో ఉన్న వాళ్ళు కానీ, భక్తి వీడియోస్ తీసే వాళ్ళకి కానీ కొంతవరకు ఏంటంటే ఉన్నత స్థితికి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. అంటే మెరుగైన ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అండ్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అంటే ఏంటంటే కొంతవరకు ఏంటంటే సక్సెస్ సాధించే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి లవ్ లైఫ్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. కర్కాటక రాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎస్పెషలీ ఏంటంటే అంత బాగాలేదు అనే చెప్పాలి. ఎందుకంటే సెకండ్ లార్డ్ అంత మంచి పొజిషన్ లో 3rd హౌస్ లో ఉన్నారు, తర్వాత 4th హౌస్ డెబిలిటేషన్కి వెళ్తున్నారు. సో ఎప్పుడు ఎవరైనా సరే మనం నొక్కేసేద్దాము, నాదే పై చేయి అనుకున్న పార్ట్నర్స్ ఎదురవుతారు అనమాట మనకి. సో కొంతవరకు లవ్ లైఫ్లో కానీ లేకపోతే మనకి రిలేషన్షిప్లో కానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే సక్సెస్ సాధించవచ్చు, కానీ అన్నిట్లోనూ అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్, అంటే మంచి వాళ్ళు కనిపించకపోవచ్చు అని చెప్పడానికి అనమాట. అంటే ఏంటంటే మనకు ఒకదానికి 2 సార్లు ఆచి తూచి అని చెప్తూ ఉంటాం కదా. సో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. ఈగో క్లాషెస్ అనేవి కొంచెం తగ్గించుకోవాలన్నమాట. అంటే ఈగో క్లాషెస్ తగ్గించుకోవాలి అంటే ఏంటంటే కొంతవరకు మనం పేషెన్స్గా ఉండడం అనేది మంచిది. ఓకే, ఇప్పుడు ఈ కర్కాటక రాశిలో ఉన్న పాలిటిక్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి. బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు. ఓకే, ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ చెప్పాను కదా, ఆ 9th లో ఏంటంటే 8th లార్డ్ పడ్డాడు, 7th లార్డ్ పడ్డాడు, పార్ట్నర్షిప్ వస్తుంది, మంచి స్కీమ్స్ తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతవరకు ఏంటంటే వాళ్ళు చేసిన దానికి మంచి ఏంటంటే ఉత్సాహం వస్తుంది, వాళ్ళు చేసిన స్కీమ్స్ కానీ వాళ్ళు చేసిన పథకాలు కానీ కొంచెం ఉత్సాహం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గుర్తింపు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో సన్ డెబిలిటేషన్ అయినప్పటికీను, డబ్బు ఖర్చు బాగా ఉన్నప్పటికీను కొంతవరకు గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఎస్పెషల్లీ పాలిటిషియన్స్కి ఉంటుంది.
మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు కొన్ని ఆస్పెక్ట్స్ లో నెగిటివ్ గా ఉంది, కొన్ని ఆస్పెక్ట్స్ లో పాజిటివ్ గా ఉంది కాబట్టి నెగిటివ్ గా ఉన్న వాళ్ళకి మీ ప్రెడిక్షన్స్ తో మంచి అడ్వైస్ ఇవ్వండి. తప్పక వీళ్ళు ఏంటంటే ఫస్ట్ లక్ష్మీ గణపతి హోమాలు కానీ పూజలు కానీ చేయడం మంచిది. అదొకటి కాకుండా తప్పక వీళ్ళు కూడాను అంటే జూపిటర్ కూడానే ఉన్నారు కనుక, అంటే అదే రాశిలో ఉన్నారు కనుక తప్పక పార్వతీదేవికి కొలవడం, అంటే మన నవరాత్రుల్లో కొలుస్తూనే ఉంటాము, నిత్యం పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పడం ఏంటంటే తల్లికి అలాగే మన పెద్దవాళ్ళకి ఎస్పెషలీ విమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అక్టోబర్ గురించి, అక్టోబర్ నెల ఫలితాలు ఒక్కొక్క రాశి వారిగాను. అంటే ఏంటంటే ఇవంతా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ అన్నమాట. ఎవరికైనా కావాలి జాతక రీత్యా ప్రెడిక్షన్స్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం, ఎస్పెషలీ కింద ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇచ్చున్నారు, అలాగే నంబర్ కూడా ఇచ్చున్నారు, తప్పక సంప్రదించండి. ఎందుకంటే ఈ ప్రెడిక్షన్స్ అంతా మారిపోతుంది. మనం ఇప్పుడు మాట్లాడేది ఏంటి, ఒక గ్రహం గురించి మాట్లాడడం, అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే దాని రాశి అన్నాం అనమాట. సో రాశి వారిగానే మనం మాట్లాడుకున్నాము. సో మిగతా గ్రహాలన్నీ కూడా మనం చూసుకోవాలి, వాటి పరిస్థితి చూసుకోవాలి, అలాగే 12 రాసులు చూసుకోవాలి, 12 భావాలు చూసుకోవాలి, అలాగే ఏంటంటే గ్రహ మైత్రి అంటే ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఏ గ్రహాలు మాట్లాడుకుంటున్నాయి, ఏ గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎంత బలంతో ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని దశా సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు దశ జరిగేది, ఇప్పుడు ఏం టైం జరుగుతోంది అవన్నీ చూసుకుని మళ్ళీ గోచారం చూసుకుని మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ పరిహారం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, జాతకం చూసుకున్నప్పుడే, అంటే ఏంటి వ్యక్తిగత జాతకం చూసుకున్నప్పుడే జరుగుతుందన్నమాట. అది కూడా ఏంటంటే మనం మన దగ్గరికి రాకపోయినా ఎవరో ఒక మంచి పండితుడి దగ్గరికి వెళ్ళి జాతకం అంటే అస్ట్రాలజీ బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుని పరిహారాలు చేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. అంటే ఏంటి లైఫ్లో ఎవరైనా పైకి రావాలని అనుకుంటారు. సో తప్పక మీరు పైకి రావాలి, మీరు గోల్ సాధించాలి, పాజిటివ్గా ఉండాలి, అన్నీ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అంటే తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే దానికి తగ్గట్టే మనం ఏంటంటే జాతిరత్నాలు ఇవ్వాలా, జపాలు ఇవ్వాలా, పూజలు చేయాలా, ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితో చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో తప్పక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ జాతక రీత్యా మీకు పరిహారాలు కావాలి, అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించండి.